మనము ఇందులో మతాన్ని తీసుకొచ్చి నాయకుల మత విశ్వాసాలను తీసుకొచ్చి మతపరమైన విభజన రాష్ట్రంలో తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల సమస్యల మీద కాకుండా నాయకుల మతాలపైన కులాలపైన సమాజాన్ని నిట్ట నిలువున చీల్చాలనేటువంటి ఒక ప్రయత్నం. మీకు ప్రజల సమస్యలు పక్కకు పెట్టి ఏం రాజ్యాంగంలో పోనీయండి, ఎన్డీఏలో ప్రభుత్వం ఉంది కదా, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలక పాత్రధారి కదా, తెలుగుదేశం ఎంపీలతో రాజ్యాంగంలో సవరణ చేయండి, ఈ మతం వారు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు అని రాజ్యాంగం అంగీకరిస్తుందా? భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వానికి మతం కాదు ప్రాతిపదిక, భారతదేశంలో పౌరసత్వం ప్రాతిపదిక, దాని మతంతో సంబంధం లేదు. ఏ మతం వారైనా ఈ దేశంలో పౌరుడుగా ఉండవచ్చు. సో మనమే క్రిస్టియన్ మెజారిటీ ఉన్న దేశంలో ప్రాక్టీసింగ్ హిందూ అయిన రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనమే ఆనందపడతాం. మళ్ళీ మనమే ఇక్కడ నాయకుల మతాలను లెక్కలు తీసుకుంటాం. సో అది ఏ రకమైన రాజకీయం అవుతుంది, ఏ రకమైన రాజకీయ సంస్కారం అవుతుంది, ఏ రకమైన ప్రజాస్వామిక స్ఫూర్తి అవుతుంది? సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొడితే అది ఎక్కడికి పోతుంది? సమాజం అలకలోన కదా, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినదా? సో ఇది ఏ స్థాయి రాజకీయం అంటే తమ ప్రత్యర్థులపైన ఏ ఆయుధాలు లేనప్పుడు చేసేటువంటి ఒక ప్రయత్నం ఇది. అందువల్ల ఇప్పుడు చర్చల్లో అసలు ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వ విధానాలు ఏంటి, సూపర్ 6 హామీలు ఇచ్చారు, వాటి అమలు అవుతుందా లేదా, అందుకే ఈ చర్చ జరుగుతుంది. వీటి నుంచి దృష్టి మళ్లించడానికే ఈ వివాదం తీసుకొచ్చారని.